ద క్యాప్టివిటీ. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. ఇన్ ద క్యాప్టివిటీ, ఇన్ ద బాండేజ్, ఇతను దేవుడి నుంచి వింటున్నాడంట. నీకు వినే స్వభావం ఉందా, వినే హృదయం ఉందా, నీవు ఎక్కడున్నా సరే, ఇఫ్ యు ఆర్ లిసనర్, దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ రియల్లీ ఎ ప్రాబ్లం. నీవు ఆ బందీఖానాల్లో దేవుని మాటలు వింటున్నావా, ఆ బందీఖానాకు సంబంధించినటువంటి వాడు కాదు. ఇక్కడ యెహెజ్కేలుతో మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో చూద్దాం. యోహాయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఇఫ్ యు ఆర్ ఎ సెయింట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నీవు ఒక విశ్వాసివా, నీవు ఒక విశ్వాసివై అందరితో పాటు బందీఖానాలకు వెళ్ళిపోయావా, దేవుడు నీ విషయమై he's going to deal in a separate way. అక్కడ యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. The word of the Lord came expressly unto Yehezkel. ఇక్కడ చూడండి, అక్కడేమో ఇందాక చూస్తే 2వ వచనంలో మరి the word, the visions came to God. Let's go to verse 1. I saw the visions of God. Number 1 is in captivity. Yehezkel is not captive because he has the ability to receive the vision of God. So a visionary can never be captive. నీవు దేవుని దర్శనాలు పొందుకోగలిగిన వాడవా, దర్శనం కలిగిన వాడవా, నో క్యాప్టివిటీ క్యాన్ లిమిట్ యు. నిన్నే బంధకాలు బంధించలేవు ఇఫ్ యు ఆర్ ఎ విజనరీ. సో గాడ్ గివ్స్ విజన్ టు హిస్ క్యాప్టివ్స్ టు సెట్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ క్యాప్టివిటీ. ఇఫ్ యు సీ నెంబర్ 3, 3వ దాంట్లో చూస్తే word of the Lord came expressly. You see that now? క్లియర్గా వచ్చిందంట. మనం చూస్తే మరి హెబ్రూస్లో ఉంటుంది, he is the express image of God. మరి యేసుప్రభు వారంట తండ్రి యొక్క మూర్తీభవించిన తత్వం అంట. చూడండి, అద్దంలో చూసి సేమ్ తండ్రి కొడుకులు ఒకేలాగా ఉన్నారు. మూర్తీభవించిన తత్వం. You see that now? The word of the Lord came expressly. ఇక్కడ క్లియర్గా వచ్చిందంట. In your captivity, నీ బంధకాల్లో God is going to talk to you clearly about your vision, your destination, your job, your focus, everything. So బంధకాలు అనేవి, అందుకే the captivity is not the end for some people, is not loss. The captivity could be a new beginning. దేవుని ఎరిగిన వారికి ఆ బంధకాలు నూతన ఆరంభాలు అవ్వచ్చు. It can be a blessing. The word of God came expressly. ఇక తెలుగులో కూడా ఉంటుంది, యాజకుడకు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా. The word came expressly, very clearly. In the land of Chaldeans, in the river of Chabar, and the hand of the Lord. దేవుని హస్తం కూడా వచ్చిందండి. He got the vision of God, the word of God, and the hand of God. Man, get ready for a 3-dimensional manifestation of God in your captivity. All right. The word of the Lord came express. So there is a 3-dimensional manifestation. అందరూ అంటారు దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. సో నీ బంధకాల్లో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. Now let's read verse 4. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజి వంటిదొకటి కనబడెను. ఓకే, చూసారా? మరి ఇదన్నీ కూడా విశ్వాసి అయినటువంటి యెహెజ్కేలు తాను మరి బందీగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. Now we are talking about Yehezkel. And I looked and behold a whirlwind. దీన్ని తెలుగులో ఏమంటారండి యాక్చువల్గా? They call it as సుడిగాలి. And I looked and behold a whirlwind came out of the north. అంటే ఇక్కడ ఇతను దేన్ని చూస్తున్నాడు? ఇక్కడ now he is seeing the throne of God. ఇప్పుడు ఆకాశము తెరవబడి దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. ఓకే, he is now seeing the throne of God. Okay, let us study a bit and see some things about the throne of God. Design. మరి ఈ భక్తుడు సింహాసనము ఎలాగో, సింహాసనం కిందే ఉంటుంది. చూడండి, 4 జీవులు ఉంటాయంట. 4 జీవులు ఒకదానికి ఒకటి రెక్కలు ఇలాగా ఉంటాయంట. ఒక్కొక్క దానికి 4 రకాల మరి 4 ముఖాలు ఉంటాయి. వాటన్నిటి మీద మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓకే, ఒక వెలుగులాగా ఒక ఆబ్జెక్ట్ ఉంటుందంట. ఫర్మెంట్ అంటే ఒక సూర్యుడో చంద్రుడో, ఈ 4 జీవుల తలల మీద, దాని మీద సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడంట. యు సీ దట్? సో దిస్ మ్యాన్ సా
ద థ్రోన్ వెరీ క్లియర్లీ. అసలు చాలా తేటగా ఈ భక్తుడు ఆ సింహాసనాన్ని చూశాడు. ఆ సింహాసనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఈ చాప్టర్లో అంతా. ఓకే, సో బంధకాల్లో మరి ఏ భక్తుడు కూడా చూడనటువంటిది ఈ భక్తుడు తన బంధకములో మరి శ్రేష్టముగా దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు. అంటే చూస్తే శరీర రీతిగా ఉన్నవాడికి బంధకమే కానీ దేవుని ఎరిగిన విశ్వాసికి అసలు బంధకమే కాదు. బలహీనత కాదు, రోగము కాదు, లేమి కాదు. నా బలహీనతలో నుండి దేవుడు బలాన్ని తీసుకొస్తాడు కాబట్టి నేను నా బలహీనతలో కూడా ఆనందిస్తాను అని చెప్పి పౌలు భక్తుడు అంటాడు. ఐ రాదర్ గ్లోరీ ఇన్ మై ఇన్ఫర్మిటీస్, ఇన్ మై లాసెస్, ఇన్ మై పెయిన్, ఇన్ మై సిక్నెస్, ఇన్ మై డిసీజ్. యు సీ దట్ నౌ. చూడండి, అనేకులు చనిపోయారు కానీ ఎలీషా చనిపోయాడు, అతను ఎముకల్లో గ్లోరీ. అనేకల అయ్యే చచ్చిన శవము, ఈ ఎముకలు, కపాలం, ఎముకలు అంటారు. బట్ దెర్ ఈస్ లైఫ్ ఇన్ దర్ అనాయింటెడ్ మ్యాన్స్. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, ఈవెన్ యువర్ డెడ్ బోన్స్ హ్యావ్ పవర్. మెయిన్ ఏది వేస్ట్ అవ్వదు, నథింగ్ విల్ బి లాస్ట్. మీరు చూస్తే ఆ కొబ్బరికాయ యొక్క పీచును కూడా వాడుకుంటారు, అవునా? దాని లోపల ట్రంక్ని వాడుకుంటారు, దాని యొక్క వాటర్ని, ఎవ్రీథింగ్ మ్యాన్. ఇన్ ద సేమ్ ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిత్ మ్యాన్, even your bones could be a blessing to somebody. In God, that's the power of faith. Faith is so powerful. Jesus is so powerful. His blood is so powerful. Your limitation is not a limitation to God. Your limitation can be a big open door for you. Your limitation can be a blessing to you. Man, somebody is getting blessed today. నాజరేయుడైన యేసయ్య, అయ్యా ఈరోజు నీ యెహెజ్కేలు దేవుడిగా నేను నీ ప్రజలకు బయలుపరిచాను. ఎలాగ బంధకములో ఆ బిడ్డకు ఎంత స్పష్టముగా నువ్వు చూపించావయ్యా. నువ్వు మాట్లాడినప్పుడు ఆ బిడ్డ తీసుకున్నాడయ్యా, ఎంత ఆశీర్వదించబడ్డాడు. అలాగే ఈరోజు ఎవరెవరి కష్టాలు ఇరుక్కుపోయారో ఈ కష్టాల నుంచి నీ దర్శనాన్ని చూపించి వారితో మాట్లాడి, తేటగా మాట్లాడి, వారి గురి వద్దకు వారిని చేర్చి, వారి యొక్క బంధకముల గడియ గొప్ప ఆశీర్వాద గడియల్లాగా, చరిత్రలో గొప్పగా నిలిచిపోయేటువంటి గడియలాగా మార్చమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.